హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి మన వీడియోలో ఏంటి అంటే గోంగూర ఎండ్రేలు కర్రీ ప్రిపరేషన్ అనేది చూపించేస్తానమాట. అలాగే ఈ గోంగూర వచ్చేసి మనం బయట కొనింది కాదండి, మేము పండించినదే. చాలా ఫ్రెష్గా కూడా ఉంది. ఇంకా కర్రీ చాలా బాగుంటుందన్నమాట. ఇంకా లేట్ చేయకుండా స్టవ్ ఆన్ చేసేసి ఈ గిన్నెనైతే పెట్టుకుందాము. ఈ గిన్నె వేడైన తర్వాత మనం అందులోనే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుంటాము. ఈ ఆయిల్ వేడయ్యేలోపు మనం ఎండ్రేలు అయితే వాష్ చేసి పెట్టుకోవాలండి. ఆయిల్ వేడైపోయిన తర్వాత మనం ఆ ఎండ్రేలు అనేవి కూడా ఆయిల్లో వేసి ఒక 2 నిమిషాల పాటు అయితే వీటిని ఫ్రై చేసుకుందాము. ఈ ఎండ్రేలు అనేటప్పటికి కొంతమంది అయితే ఇష్టపడరండి, కానీ చాలామంది అయితే ఇవంటే చాలా ఇష్టపడతారు. ఆ స్మెల్కి చాలా ఇష్టపడతారనమాట. సో ఇవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇవి వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు వీటిని కూడా మనం బాగా కలుపుకొని ఒక ప్లేట్ని అయితే పెట్టేద్దాము. ఉల్లిపాయలు మగ్గేంత వరకు మనకి ఇలా ఉల్లిపాయలు మగ్గిన తర్వాత చూసుకుని ఒకసారి కలుపుకొని మనమైతే ఫస్ట్ ఈ గోంగూరని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వాటర్లో వేసుకొని అయితే వాష్ చేసుకోవాలండి. ఇలా వాష్ చేసుకున్న వాటిని మనమైతే వాటర్ లేకుండా గట్టిగా అయితే పిండుకోవాలండి. అలా పిండుకున్న తర్వాత మనం వీటిని అయితే వేసేసుకుందాము. ఇక్కడ నేనైతే మొత్తం అంతా వేసేసానండి, గట్టిగా పిండేసి. అలా పిండిన తర్వాత మనం దీన్ని కూడా మొత్తం ఆ ఉల్లిపాయ ముక్కలు అదంతా కూడా కలిపేదాకా కలుపుకుందాము. తర్వాత ప్లేట్ని అయితే పెట్టేద్దాము. చూసారా ఎంత బాగా మగ్గిందో? మనం ఎంత ఆకేసామో కానీ ఇది ఎంత అయిందో చూసారా? ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా పసుపు, కారం అలాగే వాటర్ అనేది యాడ్ చేసుకుందామండి. వాటర్ అనేది కొంచెం వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. ఇలా వేసుకున్న తర్వాత మనం బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు కారం అన్నీ సరిపోయినాయో లేదో చూసుకుని ఆ వాటర్ అంతా మగ్గే వరకు అయితే మనం మగ్గు పెట్టుకుందాము. ఇక్కడైతే మనకి కర్రీ రెడీ అయిపోయిందండి. దీనిని కనుక మనం వేడివేడి అన్నంలో వేసుకుని కలుపుకొని తిన్నామంటే చాలా బాగుంటుందండి కర్రీ. ఇప్పటి వరకు ఎవరు ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఎలా వచ్చిందో కూడా కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.